గ్రాముల అంటే ఆత్మ అనేది కొన్ని గ్రాముల రూపంలో అంటే వెయిట్ తగ్గుతాడట. ఇది అంటే సైన్స్ పరంగానే చెప్పి ఒక పేపర్లలో కూడా రావడం జరిగింది, ఒక ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. ఇది వాస్తవమేనా? ఇదన్నా నమ్ముతావా నమ్మవా? ఓకే, పేపర్లో వచ్చిందనో ఆర్టికల్ రాశారనో టీవీలలో చూపించారనో లేదా ఆ బరువు కొలతలను చూపించారనో నమ్మకపో అనేది తప్పు. అది ఏ మేరకు సాధ్యము అసాధ్యము అనే శోధన చేయాలి. నేను శోధన చేసి చెప్పినటువంటి విషయం అన్నది అంటే మనిషి చనిపోయిన తర్వాత మనిషి చచ్చిపోయినాక 20 గ్రాములు 60 గ్రాములు కాదు సగం బరువు తగ్గినావు అయితే సో వాట్? చచ్చిపోయాక తగ్గే బరువు గురించి నీకెందుకు? బతికున్నప్పుడు నువ్వేం చేయాలో చేస్తున్నావా? ఆత్మ వెళ్ళిపోతుంది. అసలు ఆత్మ అనే పదమే నాటకము బూటకము. ఆత్మ లేదు. ఏడ ఆత్మ ఉంటుంది? ఎట్లుంటుంది ఆత్మ? చాలా సింపుల్గా నువ్వు ఒక 10వ తరగతి పిల్లవాడు 6వ తరగతి పిల్లవాడు అయితే నేను వివరించమంటే వివరిస్తాను. డిగ్రీ స్టూడెంట్గా అయితే నీ స్థాయిలో వివరిస్తాను. పీజీ స్టూడెంట్ అయితే నీకు వివరిస్తాను. స్కాలర్ అయితే పిహెచ్డీ చేసే వ్యక్తి నేను ఏ స్టాండర్డ్లో వివరించాలి? సామాన్య ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తాను. నీ చేతిలో గుప్పెడు పల్లికాయలు ఉన్నాయనుకో, వాటిలో ఆత్మ ఉందా ప్రాణం ఉందా? ఎండబెట్టాము, అవి రేకుల మీద ఎండబెట్టాం, కళ్ళంలో ఎండబెట్టాం, ఎండిపోయినాయి, చెట్లోంచి తెంపేసినాం. వాటిలో ఆత్మ ఉందా? ఎండిపోయినాయి కదా. ఆ పల్లికాయలను పగులగొట్టాం, అందులో 2 పల్లి గింజలు వచ్చాయా? దాంట్లో ఆత్మ కనిపిస్తుందా ప్రాణం కనిపిస్తుందా? అది నిర్జీవ సజీవ? నిర్జీవి. మరి దానిని నేల మీద వేసి కొన్ని నీళ్లు చల్లితే ఈ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజను హైడ్రోజను నైట్రోజను ఆ నేలలో ఉన్న కర్బన సమ్మేళనాలు దానికి తగు మొత్తాదులో అందితే నిర్జీవములో నుంచి జీవము పుట్టుకొచ్చి వేర్లను లోపలికి తన్ని ఆ సూర్యుడితో పరాగ సంపర్కం చేసి ఫోటోసింథసిస్ చేసి ఆ మొక్క పుడుతుంది కదా. అక్కడ ఆ మొక్క మొలకెత్తడానికి నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? నీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చిండు? ఇప్పుడు హిందువులనంటే ఈ దేవుడు పుట్టించుండు, క్రైస్తవులను ఆ దేవుడు పుట్టించుండు, ముస్లింలను ఈ దేవుడు పుట్టించుండు. ఆ మొక్కలో మొలకనెవడు పుట్టించండు? ప్రకృతిలో అనుకూల వాతావరణం వచ్చినప్పుడు అది దేవుడు